2014 కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు 2014 కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు పార్ట్ 2. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో సెప్టెంబర్ 1న ఆ దేశ ప్రధాని షింజో అబేతో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, కాలుష్యరహిత ఇంధనం, రహదారుల నిర్మాణం, ఆరోగ్యం, మహిళా సంక్షేమ రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో సెప్టెంబర్ 1న ఆ దేశ ప్రధాని షింజో అబే జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, కాలుష్యరహిత ఇంధనం, రహదారుల నిర్మాణం, ఆరోగ్యం, మహిళా సంక్షేమ రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 15-16 తేదీల్లో భూటాన్లో పర్యటించారు. ప్రధానమంత్రి ఇరు దేశాల సంబంధాలను B4B భూటాన్ కోసం భారత్ కోసం భూటాన్గా అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 15-16 తేదీల్లో భూటాన్ పర్యటించారు. ప్రధానమంత్రి ఇరు దేశాల మధ్య సంబంధాలను B4B భూటాన్ కోసం భారత్ కోసం భూటాన్గా అభివర్ణించారు. థాయిలాండ్ సైనికాధిపతి ప్రయూత్ చాన్ ఓచా ఆగస్టు 21న ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 197 మంది సభ్యులున్న నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 191 మంది మద్దతు ఆయనకు లభించింది. థాయిలాండ్ సైనికాధిపతి ప్రయూత్ చాన్ ఓచా ఆగస్టు 21న ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. 197 మంది సభ్యులున్న నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 191 మంది మద్దతు ఆయనకు లభించింది. ప్రపంచ జల రవాణా చరిత్రలో కీలక మైలురాయిగా భావించే పనామా కాలువ ఆగస్టు 15 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1914 ఆగస్టు 15న ఈ కాలువను అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలుపుతూ ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. దీని ద్వారా అమెరికా పశ్చిమ తీరానికి, ఐరోపా తీరానికి మధ్య వేల మైళ్ల దూరం తగ్గింది. ప్రపంచ జల రవాణా చరిత్రలో కీలక మైలురాయిగా భావించే పనామా కాలువ ఆగస్టు 15 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1914 ఆగస్టు 15న ఈ కాలువను అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. 1914 ఆగస్టు 15న ఈ పనామా కాలువను అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. దీని ద్వారా అమెరికా పశ్చిమ తీరానికి, ఐరోపా తీరానికి మధ్య వేల మైళ్ల దూరం తగ్గింది. పనామా కాలువ ద్వారా అమెరికా పశ్చిమ తీరానికి, ఐరోపా తీరానికి మధ్య వేల మైళ్ల దూరం తగ్గింది. స్కాట్లాండ్లో నిర్వహించిన రెఫరెండంలో గ్రేట్ బ్రిటన్ నుండి విడిపోయేందుకు ప్రజలు తిరస్కరించారు. సెప్టెంబర్ 18న నిర్వహించిన రెఫరెండంలో 55.3% మంది స్కాట్లాండ్ వాసులు బ్రిటన్తో కలిసుండేందుకే ఓటు వేశారు. సెప్టెంబర్ 18న నిర్వహించిన రెఫరెండంలో 55.3% మంది స్కాట్లాండ్ వాసులు బ్రిటన్తో కలిసుండేందుకే ఓటు వేశారు. 44.7% మంది స్వతంత్రంగా ఉండేందుకు మొగ్గు చూపారు. న్యూజిలాండ్ ప్రధానిగా జాన్ కీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయనకు చెందిన నేషనల్ పార్టీ 121 స్థానాలకు గాను 61 సీట్లను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ప్రధానిగా జాన్ కీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయనకు చెందిన నేషనల్ పార్టీ
జాన్ కీకి చెందిన నేషనల్ పార్టీ 121 స్థానాలకు గాను 61 స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భద్రతా మండలిని 2015 నాటికి ప్రజాస్వామ్యయుతంగా ప్రాతినిధ్య వేదికలా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భద్రతా మండలిని 2015 నాటికి ప్రజాస్వామ్యయుతంగా ప్రాతినిధ్య వేదికలా మార్చేందుకు సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ పట్టణాన్ని 2015 సార్క్ సాంస్కృతిక రాజధానిగా సెప్టెంబర్ 25న ఢిల్లీలో జరిగిన సమావేశంలో సార్క్ సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. 2016-17 సంవత్సరానికి ఢాకాను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు. 2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా సదస్సు నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ పట్టణాన్ని 2015 సార్క్ సాంస్కృతిక రాజధానిగా సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సార్క్ సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ పట్టణాన్ని 2015 సార్క్ సాంస్కృతిక రాజధానిగా సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సార్క్ సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. 2016-17 సంవత్సరానికి ఢాకాను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు. 2016-17 సంవత్సరానికి ఢాకాను సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు. 2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా సదస్సు నిర్ణయించింది. 2016-17ను సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరం, సార్క్ సాంస్కృతిక వారసత్వ సంవత్సరంగా సదస్సు నిర్ణయించింది. పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ దేశంగా స్వీడన్ నిలిచింది. ఇప్పటి వరకు 130 ఇతర దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్ నిలిచింది. ఇప్పటి వరకు 130 ఇతర దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్ తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్ నిలిచింది. ఇప్పటి వరకు 130 ఇతర దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. చారిత్రాత్మక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి 25 ఏళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలో నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబర్ 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేల మంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చివేశారు. ఆ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది. చారిత్రాత్మక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి 25 ఏళ్లు నిండాయి. చారిత్రాత్మక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి 25 ఏళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలో తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబర్ 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. 1989 నవంబర్ 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేల మంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చివేశారు. ఈ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది. చైనా రాజధాని బీజింగ్లో 22వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు అపెక్ నవంబర్ 11, 12 తేదీల్లో జరిగింది. ఆసియా పసిఫిక్ భాగస్వామ్యంతో భవిష్యత్తు ఆవిష్కరణ అనేది సదస్సు ఇతివృత్తం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం ఏర్పాటుకు సభ్యదేశాలు అంగీకరించాయి. ఇందులో భారత సభ్యదేశం కాదు. 2015 అపెక్ సదస్సు ఫిలిప్పైన్స్లో జరగనుంది.
2015 అపెక్ సదస్సు ఫిలిప్పైన్స్లో జరగనుంది. చైనా రాజధాని బీజింగ్లో 22వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు అపెక్ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు అపెక్ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు అపెక్ నవంబర్ 11-12 తేదీల్లో జరిగింది. ఆసియా పసిఫిక్ భాగస్వామ్యంతో భవిష్యత్ ఆవిష్కరణ అనేది సదస్సు ఇతివృత్తం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం ఏర్పాటుకు సభ్యదేశాలు అంగీకరించాయి. ఇందులో భారత సభ్యదేశం కాదు. అపెక్లో భారత సభ్యదేశం కాదు. 2015 అపెక్ సదస్సు ఫిలిప్పైన్స్లో జరగనుంది. నవంబర్ 15-16 తేదీల్లో జరిగిన 9వ G20 సదస్సుకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదిక అయ్యింది. చైనా రాజధాని బీజింగ్లో జూన్లో పంచశీల 60వ వార్షికోత్సవం జరిగింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, మయన్మార్ అధ్యక్షుడు యూ థిన్ సెన్ హాజరయ్యారు. భారత్ చైనాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకుంటూ పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని, ఇది పంచశీలకు ఎంతగానో దోహదపడుతుందని అన్సారీ అన్నారు. చైనా రాజధాని బీజింగ్లో జూన్లో పంచశీల 60వ వార్షికోత్సవం జరిగింది. దీనికి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, మయన్మార్ అధ్యక్షుడు యూ థిన్ సెన్ హాజరయ్యారు. భారత్ చైనాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకుంటూ పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని, ఇది పంచశీలకు ఎంతగానో దోహదపడుతుందని అన్సారీ అన్నారు.